నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పూజా విధి విధానంలో శంఖానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శంఖానికి ఉన్న ప్రాధాన్యత మనం పరిశీలిస్తే, దేవతార్చనలు చేసేటప్పుడు, నైవేద్యాలు సమర్పించేటప్పుడు శంఖధ్వని చేయాలి. ధూపదీప నీరాజనాలు సమర్పించేటప్పుడు శంఖధ్వని చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు శంఖ జలాలతో అభిషేకం చేయటం, శంఖధ్వని చేయటం చేయాలి. కాబట్టి పూజా విధి విధానంలో శంఖానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ శంఖాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ప్రధానంగా రెండు రకాలైన శంఖాలు ఉంటాయి. ఒకటి దక్షిణావృత శంఖము, రెండు వామావృత శంఖము. దక్షిణావృత శంఖం అంటే కుడివైపు తిరిగి ఉన్న శంఖము, వామావృత శంఖం అంటే ఎడమవైపు తిరిగి ఉన్న శంఖము. పూజా మందిరంలో శంఖం ఏర్పాటు చేసుకోవాలంటే దక్షిణావృత శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది లక్ష్మీప్రదం, లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది. శంఖాన్ని పూరించాలంటే వామావృత శంఖాన్ని వినియోగించాలి. కాబట్టి పూజ చేసుకోవటానికి పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఉంచాలి. శంఖధ్వని చేయటానికి, శంఖాన్ని పూరించటానికి వామావృత శంఖాన్ని వినియోగించాలి. అయితే శంఖము ఎలా ఉంటే అది శ్రేష్టమైన శంఖం అవుతుందో ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. సుస్నిగ్ధం, నిర్మలం, శుభ్రం అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా సరే నునుపుగా ఉండేటటువంటి శంఖాన్ని వినియోగించాలి. నిర్మలంగా, స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా, తెల్లగా ఉన్నటువంటి శంఖాన్ని వినియోగించాలి. అటువంటి శంఖము ఉత్తమ ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే శంఖం మీద ఎప్పుడూ కూడా పగుళ్ళు ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. అవిరూపం అంటే రూపం లేకుండా వికృతంగా ఉండకూడదు. ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి శంఖాన్ని వినియోగించాలి. అలాగే ఎవరైనా సరే శంఖ జలాలను తీర్థంగా స్వీకరించినట్లయితే గంగా స్నాన ఫలితం కలుగుతుంది. శంఖంలో పోసిన జలాన్ని సంప్రోక్షణ చేసినా కూడా గంగా స్నాన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. శంఖాన్ని ఎప్పుడైనా పూరించినట్లయితే 3 సార్లు శంఖాన్ని పూరించాలి. మొదటిసారి శంఖం పూరిస్తే దేవతాశక్తులను ఆహ్వానించడానికి సంకేతం. రెండోసారి శంఖం పూరిస్తే రాక్షస శక్తులను, చెడు శక్తులను తరిమి కొట్టడానికి సంకేతం. మూడోసారి శంఖాన్ని పూరిస్తే మోక్షప్రాప్తికి సంకేతం. కాబట్టి శంఖాన్ని పూరించేటప్పుడు 3 సార్లు శంఖాన్ని పూరించాలి. అసలు శంఖాన్ని ఎలా పూరించాలో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. శంఖాన్ని పూరించేటప్పుడు మెడభాగం కొద్దిగా పైకెత్తి కళ్ళు మూసుకొని శంఖాన్ని 3 సార్లు పూరించాలి. మొదటిసారి శంఖాన్ని పూరించేటప్పుడు శబ్దం అనేది చిన్నదిగా రావాలి. రెండోసారి శంఖాన్ని పూరించేటప్పుడు శబ్దం గంభీరంగా రావాలి. మూడోసారి శంఖాన్ని పూరించేటప్పుడు ఎక్కువ కాలం శంఖధ్వని వినిపిస్తూ ఓంకారనాదం వినిపించేలాగా శంఖాన్ని పూరించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ శంఖధ్వని చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే శంఖాన్ని పూరించటం వల్ల వైజ్ఞానిక పరంగా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్, పారాథైరాయిడ్, హార్మోన్ సంబంధమైనటువంటి అనారోగ్యాలను పోగొట్టే శక్తి శంఖధ్వనికి ఉంటుంది. కాబట్టి వాతావరణంలో అనుకూల శక్తుల్ని ప్రేరేపించడానికి కూడా వైజ్ఞానిక పరంగా శంఖధ్వని విశేషంగా సహకరిస్తుంది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల పరంగా, వైజ్ఞానిక పరంగా శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం, శంఖధ్వని చేయటం అనేది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా శంఖు గాయత్రి మంత్రాన్ని ఎవరైతే 21 సార్లు పఠిస్తారో వాళ్ళకి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే కొంతమంది శంఖానికి పూజ చేస్తూ ఉంటారు. శంఖ పూజ చేసేటప్పుడు కూడా శంఖు గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్. దీన్ని శంఖగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని పఠించినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. గృహంలో నకారాత్మక శక్తుల్ని తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఇంకొకసారి చూద్దాము మరి. సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. శంఖాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి. శంఖధ్వని చేయండి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.